Yeah, shall we go back? Yeah, yeah. Yeah, we're talking about సనాతన ధర్మ. సో సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచి మీరు ఫాలో అవుతున్నారు? లైక్ మీరు అంటే ఈ మధ్య పోస్టులు చూస్తూ ఉన్నా సనాతన ధర్మం గురించి, లైక్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ అలాగా శిష్యుడిని అని కూడా చెప్పడం జరిగింది. మీరు అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఫాలో నేను కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అడ్మైర్ బాగా చేస్తాను. సో సనాతన ధర్మం అంటే ఇట్స్ ఆల్ అబౌట్, మనందరూ ఏమంటారంటే హిందూ అంటారు. హిందూ అనే కన్నా బియాండ్ అది. హిందూని పెట్టింది మనం మనుషులు. సో సనాతన ధర్మం అనేది ఇస్ ఎటర్నల్ ధర్మం, మనందరూ ఫాలో అవ్వాల్సిన ఒక ధర్మం. నీకు బైబిల్ ఖురాన్ అన్నింటిలో కూడా చెప్పేది అదే. నీకు ఒక సింబల్ చూపిస్తున్నాం కదా, ఈ సింబల్ మీరు ఎక్కడెక్కడ చూసుంటారు చెప్పండి? కృష్ణ పరమాత్మ అర్జునుకి బోధిస్తప్పుడు సింబల్ ఏదో ఉంటుంది. భగవద్గీత బుక్స్ మీద ఇదే ఉంటాయి సింబల్స్. ఏస్తు క్రీస్తు సింబల్ కూడా ఇదే ఉంటుంది. జైనిజం, బుద్ధిజం సింబల్స్ ఇవే ఉంటాయి. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వి ఆల్ బిలాంగ్స్ టు వన్ ఎటర్నల్ ధర్మం. ఈ సింబల్ దానికి గుర్తు, అర్థం చేసుకోండి. ఇస్ ఇంటర్లింక్. మీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఇప్పుడు. చాలా బియాండ్ థింగ్ ఉంది. మనం ఏంటంటే ఒకప్పుడు మనం కొట్టుకోవడానికి మనకి ఒక సాకు కావాలండి. అవును. దశావతారం మూవీ చూసారా? దశావతారం స్టార్టింగ్ సీన్ ఏంటి? శైవులు వైష్ణవులు కొట్టుకుంటారు. బోత్ ఆర్ హిందూస్. అవును. ఫస్ట్ మనం కొట్టుకోవడానికి మనకు ఒక సాకు కావాలి. ఇక్కడ వైష్ణవులు మేము గొప్ప, శైవులు మేము గొప్ప కొట్టుకున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ వచ్చినాయి. మనంతా ఒకటి, వీళ్ళు డిఫరెంట్, డివైడ్ చేసుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు. దాని తర్వాత క్యాస్ట్ సిస్టమ్స్ వచ్చాయి. లేదు మనంతా డివైడ్, మనంతా ఒకటి, క్యాస్ట్ సిస్టమ్స్ అనేది. తర్వాత పార్టీస్ వచ్చాయి. ఇలాగ ఏంటంటే మనం కొట్టుకోవడానికి ఒక సాకు కావాలి. ఓకే, అల్లా నెవర్ సెడ్ మన కమ్యూనిటీ పేరు ముస్లిం అని చెప్పాల. క్రిస్టియన్, జీసస్ నెవర్ సెడ్ మన కమ్యూనిటీ పేరు క్రిస్టియానిటీ అని చెప్పాల. దే ఆల్ కేమ్ అండ్ సెడ్ అబౌట్ ఎ ధర్మం which we have to follow on a regular life to maintain our lifestyle actually. మనం ఒక ధర్మం వైపు వెళ్ళాలని చెప్పి, బట్ మనం అది ఫాలో అవ్వం. మేము గొప్ప కొట్టుకుని వస్తాం. అందులో ఉన్న రియల్ పాయింట్స్ మీరు చదువుకోండి, అప్పుడు మీకు మేలు కొనుంది. అది ఇంకోసం చెప్తాను. కొంతమంది ఈ మధ్య రీల్స్ ఫేమస్ అవుతున్నాయి. బుస్ అని చెప్పి కొంతమంది ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. నీ కాళ్ళు పోయినాయా, బుస్ అంటాడు, కాళ్ళు వచ్చేస్తుంది. నీ కళ్ళు పోయినాయా, బుస్ అంటే కళ్ళు. బాబాల గురించి మీకేమనిపిస్తుంది అలా చూస్తే? అది చెప్తున్నా నేను. బుస్ అనే ఒక పాస్టర్స్ ఉన్నాయి కదా. ఐఎమ్ నాట్, నేను రియల్ గా నేను క్రిస్టియన్ స్కూల్లో చదివినవాడిని చిన్నప్పుడు. నాకు నిజంగా క్రిస్టియన్ ఫాదర్స్ నాకు చాలా మంది నాకు పరిచయం ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో ట్రావెల్ చేశాను. రియల్ గా వీళ్ళందరూ బుస్ అని చెప్తున్నాను కదా, వీళ్ళందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. September 11th ఎవరు పుట్టారో దాని గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. September 11th ఒక రియల్ గా ఇప్పుడు నువ్వు జీసస్ ప్రచారం చేస్తున్నావు కదా జీసస్ గురించి. ఇఫ్ యూ రియల్లీ నోస్ అబౌట్ ద బైబుల్, September 11th కి బైబుల్కి లింక్ ఏంటో చెప్పు. అట్ ద సేమ్ టైం బైబిల్లో చెప్పింది ఒక మాట, ఆ మాటకు చెప్పు. జీసస్ క్రైస్ట్ 12th ఇయర్ అప్పుడు 30 years వరకు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో ఉన్నారు, ఎవరితో ట్రావెల్ చేశారో చెప్పండి. ఓకే, సో ఆల్ ఏంటంటే మీ సింపుల్గా ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే కమర్షియల్ చేశారు. అంటే దేవుడి పేరు వాడుకొని, జీసస్ పేరు వాడుకొని వీళ్ళందరూ కమర్షియల్గా ఏది రోగాలు రైన్ చేస్తాం, కిడ్నీలు రాళ్ళు తీసేస్తున్నాము అని చెప్పి. ఏంటి అది ద ఫూలిష్ థింగ్. అలా ఏమైపోతే ఇంక ఏంటి ఇలా బుస్ అనేసి ఏమైపోతుంది. ఇలాగంటున్నాడు పోలీస్ అంతా ఏంటంటే వీళ్ళందరూ ఏదో జనాలని ఎడ్డోళ్ళు చేసి, కొంతమంది ఈ జనాలు నమ్మేవాళ్ళు ఫస్ట్ అంతే అంటారా? వాళ్ళని తిట్టాలి. అదే నిజంగానే, అది మాత్రం మీరు చెప్పింది. సో ఏది పట్టించుకోకుండా ఏదో చూసి వెళ్ళిపోయి మీరు చెప్పండి. మీ దేవుడి గురించి చెప్పండి, ఏ దేవుడు చెప్పండి, బోధించండి. ఇలా మా జీసస్ చెప్పండి. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ వన్. బట్ వై ఆల్ దిస్ అన్నెసరీ థింగ్స్? మీ ఒక క్వశ్చన్ చెప్తున్నా. September 11th దాని గురించి లింక్ చెప్పండి. దాని గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. నాకు తెలుసు, నేను ఒక హిందువుని. బట్ నేను మీకన్నా చిన్న అనుభవంలో అన్నింటిలో చెప్పాను. September 11th కి మీ క్రిస్టియానిటీకి ఒక పెద్ద లింక్ ఉంది. అసలు లేకపోతే క్రిస్టియానిటీ లేదు అన్నట్టుగా చెప్తున్నాను. September 11th ఇస్ మెయిన్ థింగ్. ఓకే, సో మీరు బైబిల్ చదివారు? బైబిల్ చదవడం కాదండి, ఐ ట్రావెల్ విత్ ఎవ్రీథింగ్. అంటే ఒకటి నమ్ముతాను, మన జీసస్ వచ్చి ఏం చెప్పారు? బైబిల్ ఏం రాసి ఉంటుంది? ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. సన్ ఆఫ్ గాడ్. ఓకే, ఆయన మాట ఎందుకు చెప్తారు?
బైబిల్లో రాసి ఉంది. అవునా? ఓకే. సో హూస్ ద గాడ్? అవన్నీ కాదు, సన్ ఆఫ్ గాడ్ అని చెప్పారు ఆయన. సో నేను రియల్గా చర్చ్ ఫాదర్స్ ట్రావెల్ చేశాను చిన్నప్పుడు. మీ స్కూల్ లయోలా స్కూల్ ఉండేది, చెన్నైలో లయోలా స్కూల్ ఉంటుంది. అక్కడ జీసస్ కూర్చున్న రాయి ఉంది కదా, ఉన్నాయి కదా ఆ ప్రేమ్స్ కొన్ని ఇవి కూడా ఉంటాయి. అక్కడ రియల్గా మేరీ మాత కళ్ళలోంచి రక్తం వచ్చినప్పుడు న్యూస్ పేపర్ పుకార్లేదు కదా, అది అక్కడే అయింది. నేను ఆ స్కూల్లో చదివేవాడిని యాక్చువల్లీ చిన్నప్పుడు. మేము మా ప్లే గ్రౌండ్ అక్కడ ఫాదర్స్ దగ్గర నుంచి ఫాదర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామండి. నాకు చిన్నప్పటి నుంచి తెలియదు, నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. చెప్తప్పుడు వాళ్ళంతా చెప్పింది ఏంటంటే, జెస్సీ వీ హ్యావ్ క్రియేటెడ్ దస్ రిలీజియస్. నా పేరు ఏంటి క్రిస్టియన్ నేమే ఉంటుంది మళ్ళీ జెస్సీ. అవును, యా. ఓకే, అదే అనుకున్నాను. వై యు టాకింగ్ దీస్ థింగ్స్? సనాతన ధర్మ అని పేరు నాకు చిన్నప్పుడు ఫాదర్స్ చెప్పింది కూడా ఏం చెప్పి, క్రిస్టియన్స్ ఫాదర్స్ అందరూ కూడా మనం డివైడ్ చేసుకుంది రిలీజియస్. ఓకే, గాడ్ ఆల్ వన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, వైష్ణవులు శైవులు కొట్టుకున్నారు అని చెప్పాను. శివ విష్ణువులు కొట్టుకున్నారు ఎప్పుడన్నా? దే ఆర్ లైక్ గాడ్స్, దే వర్కింగ్ ఫర్ సంథింగ్. బట్ మనం కొట్టుకున్నాం అంతా, మనం గొప్ప అని మనం డివైడ్ చేసి మనం కొట్టుకుంటాం తప్ప గాడ్ నెవర్ సెడ్ దట్ నేను ఈ దేవుడిని దూషిస్తేనే నేను జీవిస్తానని చెప్పలే. ఈ దేవుడు కూడా అల్లా ఇంకా ఏం చెప్పాలంటే, నేను నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్స్ వన్ థింగ్. కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు నా ఫ్రెండ్స్ లో కూడా, ది నెవర్ టచ్ ఆల్కహాల్. నెవర్ టచ్ ఆల్కహాల్. కొంతమంది ముస్లిమ్స్, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ వన్. కొంతమంది తెలియని వాళ్ళు అల్లా గురించి ఏంటంటే, తెలియని వాళ్ళు టచ్ చేస్తారు, తెలిసిన వాళ్ళు అల్లా గురించి తెలిసిన వాళ్ళు అయితే నెవర్ ఎవర్ టచ్ ఆల్కహాల్. ఓకే, సో నేను మీ గురించి అడుగుతాను, మీకు ఆ హ్యాబిట్స్ ఉన్నాయా? నాకేం లేవండి, ఏమీ లేవు. ఎందుకలా? పార్టీస్ లో కనిపిస్తూ ఉంటారు జెస్సీ, చూస్తూ ఉంటాం. వెళ్తాను, చాలా మంది చెప్తుంటాను, అదే నన్ను తిడుతుంటారు, అందుకే చాలా మంది పార్టీస్ పిల్లలు ఆపేస్తాను నన్ను. ఓకే, సో మీరు జడ్జ్ చేస్తూ ఉంటారా? జడ్జ్ చేస్తాను, ఆబ్వియస్లీ జడ్జ్ చేస్తాను. నెవర్ డ్రింక్ అంటాను. ఓకే, నేను కల్చర్ మనం డ్యామేజ్ చేసుకుంటాను అని చెప్తున్నాను. నేను చెప్పే కల్చర్ చాలా మంది ఏమంటున్నారు అంటే, వన్ లైఫ్, లెట్స్ ఎంజాయ్ ద ఫకింగ్ లైఫ్ అంటారు. ఎగ్జాక్ట్లీ, ఐ యూజ్డ్ టు హియర్ దిస్ అ లాట్. చాలా మంది అంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఇస్ మై వన్ లైఫ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. వన్ లైఫ్ లో ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా? నువ్వు ఒక 1 year సెలబ్రేట్ చేసుకుంటున్న బర్త్డేకి పార్టీ ఇస్తున్నావు అంటే 365 days దాటి వస్తున్నావు. ఓకే, ఒక 1 day 24 hours దాటి వస్తున్నావు. ఒక 1 day గడవాలంటే 1 life అని నువ్వు ఒక లైఫ్ కొట్టిపడేస్తున్నావు కదా. 1 life నీకు ఇన్ని డేస్ ఉన్నాయని చెప్పి నువ్వు ఎందుకు థింక్ చేయలేకపోతున్నావు? నీ లైఫ్ స్టైల్ నువ్వు 1 day అని చెప్పి నీ లైఫ్ ఒకే లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు ఒక లైఫే ఉంది, ఎందుకు 1 life ఉంది కదా. 1 life ని ఇంకా మెరుగు చేసుకొని దాన్ని ఇంకా మంచిగా నేను ఎక్కువ రోజు బతికించి మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎందుకు ఆలోచించలా? 1 life ఫకింగ్ లైఫ్, లెట్స్ స్పాయిల్ ఇట్ అంటున్నారు. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు తాగితేనే లైఫ్ బాగుంటుందా? నేను నా ఫ్రెండ్ ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను, ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ. నా ఫ్రెండ్ ఏజ్ 24, వెరీ స్మార్ట్ గాయ్, హ్యాండ్సమ్, నా టాల్ అండ్ వైట్ స్కిన్, వెరీ హ్యాండ్సమ్ గాయ్, చాలా చాలా బెటర్ ఉంటాడు. ఆ పర్సన్ పాపం ఇలాగే ఎవరో ఒక ఎడ్డోడు వచ్చి 1 life లెట్స్ ఎంజాయ్ ద ఫకింగ్ లైఫ్ అని చెప్పి అలవాటు చేశారు, అన్ని అలవాటు చేశారు. తాగేసి ఫుల్గా హ్యాంగ్అవుట్ అయిపోయాడు. ఒకరోజు బెడ్రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు, వాష్రూమ్కి వెళ్ళి హెవీ డోస్ వల్ల చనిపోయాడు వాష్రూమ్లోనే. నెక్స్ట్ రోజు మార్నింగ్ 12 వరకు మా పేరెంట్స్ తలుపు కొడుతుంటే తలుపు తీయలేకపోతేసరికి పగలగొట్టి చచ్చిపోయి ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్కి ఏం మిగిలింది? నీ ఫోటో మిగిలింది. నీ ఫోటో చూసి రోజు ఏడుస్తారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అది మమ్మీ నా చేపట్టుకొని వాడిని ఊహించుకొని ఏడుస్తుంటుంది. ఎంత బాధగా ఉంటుంది ఆ ఫీలింగ్. ఒక పేరెంట్స్ నువ్వు ఎంత కష్టపడి నీకు ఇన్వెస్ట్ చేస్తూ నీకు మనీ పొద్దున్న లేస్తే చిన్నప్పటి నుంచి నీ కారు కావాలి, కారు కొనిచ్చాడు వాడికి, బైక్ అన్నీ కొనిచ్చిన వాడికి వాళ్ళ పేరెంట్స్కి ఏమి ఇచ్చాడు తిరిగి? ఒక ఏడుపు. ఏది నన్ను చూసి పాప వాళ్ళు, జెస్సీ కాసేపు ఒక 1 hour ఉండవా, భోజనం చేసి వెళ్ళవా, నువ్వు భోజనం చేస్తే వాటితో చిన్నట్టుగా అనిపిస్తుంది అని. అది ఎంత ఎమోషనల్గా ఉంటుంది. నువ్వు 1 life అని చెప్పి ఎంజాయ్మెంట్ చేసి ఏమి ఇస్తున్నావు నీ పేరెంట్స్కి? నీకోసం బతికే నీ పేరెంట్స్